మోస్ట్ పవర్ఫుల్ థింగ్ హనుమాన్ చాలీసా. ఎందుకు అది అంత పవర్ఫుల్? అది మనం డైలీ వినడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి మన డైలీ లైఫ్. చాలా మంది హనుమాన్ చాలీసా పవర్ఫుల్ అని తెలుసు. ఇప్పుడు మనము గూగుల్ లో యూట్యూబ్ లో కూడా ఏది ఎక్కువ సెర్చ్ చేసిరు అని అంటే యూ గెట్ హనుమాన్ చాలీసా. హార్దిక్ పాండ్యన్ కూడా మొన్న అడుగుతారు కదా, నీ ప్లే లిస్ట్ ఏంది, నీకు ఏది ఇష్టమో అంటే హనుమాన్ చాలీసా అని చెప్తాడు. అవును, నీ పెయిన్ టైమ్ లో నేను బయటకు తీసుకొచ్చింది ఏంటి అంటే హనుమాన్ చాలీసా అని చెప్తాడు. దీన్ని రాసిన వాళ్ళు తులసిదాస్ గారు. సో ఇక్కడ తులసిదాస్ గారు నార్మల్ గా ఆయన పనులు అని చేసుకుంటే భగవంతుని యొక్క ధ్యానం ఉంటాడు ఆల్వేస్. కాశీ విధిలో అయితే నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ఆమె వచ్చి నా కాలం మీద పడుతుంది, దీర్ఘ సుమంగలిగా ఉండు అమ్మ అని అంటాడు. ఆమె అప్పుడే లేచి ఏడ్చుకుంటాడు. అది మీరేమో దీర్ఘ సుమంగలిగా ఉండు అని అంటాడు. నా భర్త చనిపోయినాడ పాడ మీద అంటే అయ్యో అట్టెట్లుంటాడమ్మా, ఉన్నాడు తింటాడు అట్లా అంటే లేదు ఉన్నాడు, నువ్వు రాము తీసుకొని పోతాడు, పాడ మీద ఉంటాడు. మీరేమో ఇట్లా అన్నారు అంటే నీ అంటే రాముడు అనిపించింది నాతోటి, ఖచ్చితంగా బతికే ఉంటాడు అని అంటాడు. సరే చూద్దామని దింపండి అంటే దింపుతారు. పాడని దింపిన తర్వాత తులసీదాస్ గారు ఆయన కమండలం వాటర్ ఇట్లా వస్తుంది, జై శ్రీరామ్ అని చెప్పి ఇట్లా అప్పుడు ఆ పాడని వ్యక్తి లేస్తాడు.